కొన్నిసార్లు ఎవరైనా మనల్ని తగ్గిస్తేనే మనం తట్టుకోలేం. మనల్ని మనం తగ్గించుకోవడం సంగతి వదిలేయండి. అవునా కదండి? ఎవరైనా మన తగ్గిస్తే నేనేంటో తెలుసా, నేను అసలు అదేంటి ఇదేంటి అని కొన్నిసార్లు వి ట్రై టు ప్రూవ్ అవర్ పాయింట్. నేను అంత గొప్ప ఇంత గొప్ప అని చూపించుకోవడానికి ఏదో ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. ఎవరైనా తగ్గిస్తే తగ్గించినంత మాత్రం నీ విలువ తగ్గుతుందా? దేవుడు నిన్ను హెచ్చించడం మొదలుపెట్టిన తర్వాత నిన్ను ఎవరైనా తగ్గించడానికి మాట్లాడినా ఏమైనా చేసిన విలువ తగ్గుతుందా? తగ్గదు. యూ విల్ నాట్ గెట్ ఇన్సెక్యూర్. నిన్ను నువ్వు కూడా ఎప్పుడు తగ్గించుకునే సంసిద్ధత ఉంటుందండి. దేవుని సన్నిధిలో నిత్యం తగ్గించుకునేవారు ఎవరైనా వారి విలువ తగ్గించి మాట్లాడినా డజంట్ మేక్ అ బిగ్ డిఫరెన్స్. మాట్లాడుకోండి. ఆయన దృష్టిలో నేను దీనురాలిగా ఉండడం నాకు మంచిది, చాలు. మనుషులు తగ్గిస్తే ఎంత, హెచ్చిస్తే మనుషుల హెచ్చింపు కాదు మన గురి కదంటే. ఇట్స్ నాట్ అవర్ ఎయిమ్ టు బి ఎగ్జాల్టెడ్ బై పీపుల్. మనుషులు హెచ్చించాలనుకోవడం అది కాదండి మన గురి. ఆయన దృష్టిలో తగ్గింపు కలిగి బ్రతకడమే ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సినది. ఆయన పాదాల చెంత, నా ప్రభువా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఇంకొక